హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో ఏపీ హైకోర్టు నుంచి నోటిఫికేషన్స్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీటి గురించి వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. సో ఇక్కడ వీళ్ళ రిక్రూట్మెంట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే రిక్రూట్మెంట్ సెల్ నుంచి 6/5/25లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మొట్టమొదటిగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అలానే జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్ లైట్ వెహికల్, నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్. సో ఇన్ని పోస్టులు అనేవి వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో వన్ బై వన్ ఒక్కొక్క నోటిఫికేషన్ అనేది చూసుకుంటూ వద్దాం. సో మొదటిగా స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ కనుక మనం గమనించినట్లయితే చూద్దాం. సో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి స్కేల్ ఆఫ్ పే చూసినట్లయితే 34,580 నుంచి 1,07,000 వరకు ఉంది దీని స్కేల్ ఆఫ్ పే. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ ఏపీ హెచ్సి దాంట్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పటి నుంచి అంటే 13వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు లోపు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో జూన్ 2వ తారీఖు లోపు ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. జూన్ 2 నైట్ 11:59 వరకు ఇవి పేమెంట్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే అనంతపురం డిస్టిక్లో ఓసీ 2 పోస్టులు అండ్ ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్ ఉంది, అండ్ బీసీఏ 1, బీసీబీ 1, బీసీఈ 1, ఎస్టీ 2 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 8 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. సో చిత్తూరు 7 పోస్టులు. సో ఓల్డ్ డిస్టిక్ని వీళ్ళు పరిగణలోకి తీసుకొని నోటిఫికేషన్స్ అనేవి ఇచ్చారు ఉమ్మడి జిల్లాలను బేస్ చేసుకొని. ఓసీ 2, బీసీబీ 1, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్సీ గ్రూప్ 3 1. సో లేటెస్ట్గా వచ్చిన ఎస్సీ వర్గీకరణ బేస్ చేసుకుని కూడా దీన్ని ఈ నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వటం అనేది జరిగింది. అలానే ఎస్టీ 2. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఓసీ 3, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 1, బీసీబీ 2, ఎస్టీ 1 పోస్ట్. మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. అలానే ఉమ్మడి గుంటూరు డిస్ట్రిక్ట్లో మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఓసీ 1, బీసీబీ 1, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్టీ 1. నెక్స్ట్ కృష్ణా డిస్టిక్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ కర్నూలులో 8, అలానే నెల్లూరు 7. నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో ఈడబ్ల్యూఎస్ సంబంధించిన 1 పోస్టే ఉంది. నెక్స్ట్ శ్రీకాకుళంలో 9 పోస్టులు, విశాఖపట్నం 4, అలానే విజయనగరం 7, వెస్ట్ గోదావరి 3, కడప 9 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. ఓకే రైట్. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదన్నా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇక్కడ పర్సంటేజెస్ కానీ ఇవేం మెన్షన్ చేయలేదు, గ్రాడ్యుయేట్ అయితే చాలు. అలానే ఇక్కడ ఇంగ్లీష్ టైపింగ్ సంబంధించిన కొంచెం స్కిల్ అనేది వచ్చి ఉండాలి. ఓకే, ఈ ఇంగ్లీష్ టైపింగ్ సంబంధించిన షార్ట్ హ్యాండ్ కానీ హయ్యర్ గ్రేడ్ ఎటువంటి ఎగ్జామ్స్లో అయినా పాస్ అయి ఉండాలి. అలానే కంప్యూటర్ సంబంధించినటువంటి ఆపరేషన్ సంబంధించిన సర్టిఫికేషన్ ఏదన్నా ఉంటే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, సర్టిఫికేట్ కాదని నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే సార్. అలానే ఇంకా ఇక్కడ జిల్లాలు వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఏ జిల్లాలో వాళ్ళ లోకల్ నేటివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం. సో అనంతపురం అంటే దగ్గరగా కన్నడ కొంచెం టచ్ అవుతుంది కాబట్టి సో దాని మీద కొంచెం పట్టు ఉంటే సరిపోతుందని చెప్పారు. కానీ ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. సో ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 42 వరకు ఏజ్ అనేది ఉండాలి. ఓకే, దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. రైట్. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇలా ఉండబోతుంది. నెక్స్ట్ మనకి దీంట్లో ముఖ్యమైన అంశం మనకి చూసేది ఏంటంటే సిలబస్ ఏంటి, ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, అలానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఓకే, సో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విచ్ విల్ కన్సిస్ట్ with educational qualification prescribed as per the graduation qualification. The question paper of the computer based examination shall be objective type. So question paper అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్తో 80 మార్క్స్కి ఉంటుంది. స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి వాళ్ళకి 50 మార్కులు ఉంటుంది. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 80 మార్కులకు పెడుతున్నారు కదండి. ఈ 80లో 40 ఏమో జీకే, 40 వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్లో, 40 మార్కులు జీకేలో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ సిలబస్ అంటే ఉంటుంది ఇండియన్ ఇక మనకి డే టు డే లైఫ్లో జరిగే ప్రతి అంశం మొదలుపెట్టుకొని ఇక
ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ప్రతి అంశం అంటే ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నటువంటి 10th క్లాస్ వరకు ఉన్న ప్రతి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవటమే. ఈ జనరల్ నాలెడ్జ్ అనేది ఇక్కడితో ఆగుతుందని చెప్పి ఏం లేదు. టోటల్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన ప్రతి అంశం కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది. రైటింగ్ ఇంగ్లీష్ చూసినట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, నెక్స్ట్ సెంటెన్స్ లేదా పేరా జంబుల్, ఆ తర్వాత ఆడ్ సెంటెన్స్ అవుట్, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, నెక్స్ట్ పేరా కంప్లీషన్, సినానిమ్ యాంటోనిమ్స్, ఇడియమ్స్ ఆర్ ఫ్రేజెస్ లేదా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఇలా అడగడం జరుగుతుంది. సో లాస్ట్ టైం కోర్ట్ ఎగ్జామ్స్ జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సో రేపు ఎల్లుండిలో అవి మన వాట్సాప్ గ్రూప్లో అవైలబుల్ ఉంచుతాను. సో ఒకసారి అది కూడా చూడండి. సో దీనికి సంబంధించిన జనరల్ సిలబస్ ఇలా ఉంది. సో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసరికి ఓసీలకి 40, జనరల్ కేటగిరీకి వచ్చేసరికి 40%, రిమైనింగ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 35% ఉంది, బీసీ 30% ఉంది. ఓకే, సో ఇలా మనకి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి దీని ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి జనరల్గా ఉన్నవాళ్ళు ఈడబ్ల్యూఎస్, అలానే బీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు దీనికి సంబంధించి 800 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ వచ్చేసరికి 400 రూపీస్ దీనికి పే చేయాల్సి ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి 400 ఎస్సీ ఎస్టీలు పే చేయాల్సి ఉంటుంది, రిమైనింగ్ వాళ్ళు 800 పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్దర్ క్యాండిడేట్స్ హూ ఆర్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండ్ క్వాలిఫైడ్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో ఇది అంత అవసరం లేదు. రైట్, సో ఇది మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్. రైట్, ఇక సెకండ్ నోటిఫికేషన్ చూద్దాం. ఇప్పుడు స్టెనోగ్రాఫర్ చూసాం కానీ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అనేది చూద్దాం. సో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్కి సంబంధించి దీనికి సంబంధించిన గ్రేడ్ పే మనకి 25,220 నుంచి 80,910కి ఇచ్చారు. సో ఇది కూడా మే 13 నుంచి స్టార్ట్ అవుతుందండి. అలానే జూన్ 2వ తారీఖుకి దీని అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే వేకెన్సీస్ అనంతపురంలో 11, చిత్తూరు 25, ఈస్ట్ గోదావరి 28, గుంటూరు 28 పోస్టులు ఉన్నాయి. తర్వాత కృష్ణ 25, నెక్స్ట్ కర్నూలులో 12, నెల్లూరు 15, ప్రకాశం 18, శ్రీకాకుళం 14, విశాఖపట్నం 15, అలానే విజయనగరం 7 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వెస్ట్ గోదావరి 14 పోస్టులు ఉన్నాయి. వైఎస్ఆర్ కడప 18 పోస్టులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సేమ్ దీనికి సంబంధించిన ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఏజ్ వచ్చేసరికి 18 to 42 అండి జనరల్ ఏజ్. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ కూడా వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. రైట్, అలానే ఇక మనం చూసినట్లయితే ఈ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ మనం గమనించుకున్నట్లయితే ఇది కూడా సేమ్ 80 క్వశ్చన్స్ ఉంటుంది. 80 క్వశ్చన్స్ ఉంటుంది. 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ అనేది ఉందండి దీంట్లో కూడా. రైట్, ఓకే, 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంది. సో ఇంకా దీంట్లో ఎగ్జామినేషన్ ఫీ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాం, 800 రూపీస్ అనేది ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం అండి. సో దీనికి సంబంధించిన పోస్టుల వివరాలు. అలానే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి టైపిస్ట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి బేసిక్ పే మనం చూసినట్లయితే 25,200 నుంచి 80,910 రూపాయల వరకు దీనికి సంబంధించిన బేసిక్ పే ఉంది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కూడా, అంటే ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ మే 13 నుంచి స్టార్ట్ అవుతాయి, జూన్ 2 వరకు, జూన్ 2 లాస్ట్ డేట్. ఓకే, దీనికి సంబంధించి అనంతపురంలో 13, చిత్తూరు 13, ఈస్ట్ గోదావరి 10, గుంటూరు 13 పోస్టులు ఉన్నాయి. కృష్ణా 19, కర్నూలు 11, నెల్లూరు 13, ప్రకాశం 12, శ్రీకాకుళం 15, విశాఖపట్నం 13, విజయనగరం 9, వెస్ట్ గోదావరి 11, వైఎస్ఆర్ కడప 10 పోస్టులు ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఇక్కడ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఓకే, అలానే ఏజ్ వచ్చేసరికి 18 to 42, సేమ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఎగ్జామినేషన్ సిలబస్ కనుక మనం చూసినట్లయితే సేమ్ 80 మార్క్స్, సో 80 క్వశ్చన్స్, సేమ్ 40 రెండు ఉంటాయి. సో ఈ విధంగా ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలానే నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది ఉందండి. సో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా దీనికి సంబంధించిన బేసిక్ పే వచ్చేసరికి 25,220 నుంచి 80,910 దీనికి సంబంధించిన బేసిక్ అనేది ఉంది. సేమ్ ఆన్లైన్ అప్లికేషను మే 13 నుంచి
జూన్ 2వ తారీఖు వరకు సేమ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబుల్ ఉందండి. రైట్. దీనికి సంబంధించి అనంతపురంలో ఒక వేకెన్సీ ఉంది, ఈస్ట్ గోదావరిలో 8, గుంటూరులో 9, కృష్ణాలో 8, కర్నూలు 2 పోస్టులు ఉన్నాయి, నెల్లూరులో 1, ప్రకాశం 4, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 3, విజయనగరం 2, వెస్ట్ గోదావరి 5 పోస్టులు, వైఎస్ఆర్ కడప 7 పోస్టులు ఉన్నాయి. సరే, దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అలానే ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఎలిజిబుల్. అలానే ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో వాళ్ళందరికీ దానికి తగ్గట్టుగానే ఏజ్ రిలాక్సేషన్ అనేది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన ఈ ఏజ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కనుక మనం చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ నుంచి 40 మార్క్స్, అలానే జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 మార్క్స్ కూడా దీంట్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది అని చెప్పొచ్చండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి ఎగ్జామినర్ నోటిఫికేషన్ అండి. ఈ ఎగ్జామినర్ నోటిఫికేషన్లో మనకి సేమ్ ఇక్కడ కూడా సేమ్ డేట్ అనేది జనరల్గా ప్రతి ఈ నోటిఫికేషన్ సిరీస్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ ఆన్లైన్ స్టార్టింగ్ డేటు May 13, ఎండింగ్ డేటు June 2. ఓకేనండి. దీనికి సంబంధించిన పోస్టులు చూసినట్టే అనంతపురం 1, చిత్తూరు 3, ఈస్ట్ గోదావరి 3, గుంటూరు 2, కృష్ణా 9, ప్రకాశం 2, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 3, విజయనగరం 1, వెస్ట్ గోదావరి 4, వైఎస్ఆర్ కడప 2 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనండి. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలానే సేమ్ ఏజ్ లిమిట్ కానీ రిలాక్సేషన్ కానీ అన్నిటికీ సేమే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సిలబస్ కూడా దాదాపు అన్నిటికీ సేమే ఉందండి. సో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ సేమ్ ఉంది. రైట్. నెక్స్ట్ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ కాపీస్ట్ నోటిఫికేషన్ ఒకటి ఉందండి. సో దీనికి గ్రేడ్ పే బేసిక్ పే వచ్చేసరికి 23,780 నుంచి 76,730. సేమ్ అప్లికేషన్ డేట్ కూడా సేమ్ అండి, 13వ తారీఖు నుంచి ఈ నెల. సో అనంతపురంలో 13, చిత్తూరు 17, ఈస్ట్ గోదావరి 17, గుంటూరు 9 పోస్టులు ఉన్నాయి. అలానే కృష్ణా 36 పోస్టులు ఉన్నాయి. తర్వాత కర్నూలు 7 పోస్టులు, నెల్లూరు 10 పోస్టులు, ప్రకాశం 16, శ్రీకాకుళం 11, విశాఖపట్నం 17, విజయనగరం 9, వెస్ట్ గోదావరి 16, వైఎస్ఆర్ కడప 15 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ 80 మార్కులకు ఉంటుంది. ఏజ్ వచ్చేసరికి 18 to 42 మనకి అందరికీ తెలిసిందే ఇది. అలానే దీనికి సంబంధించి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి 80 మార్క్స్కి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్. ఓకే, రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్ డ్రైవర్ లైట్ వెహికల్ డ్రైవర్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇది 7th నోటిఫికేషన్. సో దీనికి 13 నుంచే సేమ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కాకపోతే ఏంటంటే అనంతపురంలో 4, ఈస్ట్ గోదావరి 3, గుంటూరు 2, తర్వాత కృష్ణా 7, కర్నూలు 3, నెల్లూరు 1, ప్రకాశం 1, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 3, విజయనగరం 1 పోస్ట్ ఉంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 7th క్లాస్ ఇచ్చారు. ఆ తర్వాత వారికి కొంచెం డ్రైవింగ్కి సంబంధించిన అనుభవం, అలానే ఆ లైసెన్స్డ్ వెహికల్స్కి సంబంధించిన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి సంబంధించిన లైసెన్స్ ఇవన్నీ ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. రైట్. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ 80 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి వీళ్ళకి ఇక్కడ. సో 80 మార్క్స్లో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 10 క్వశ్చన్స్ ఇంగ్లీష్, 30 క్వశ్చన్స్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీలో ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. రీజనింగ్ లేదా మిక్స్డ్ అండి, అర్థమెటిక్ నెంబర్ సిరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అండి, 8th నోటిఫికేషన్ ఇది. సో ఈ రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా సేమ్ పే వచ్చేసరికి 23,120 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ సేమ్ డేట్ అండి,
అలానే ఇక్కడ ఈస్ట్ గోదావరి నుంచి 4 పోస్టులు ఓసీకే ఉన్నాయి. అవి కృష్ణా వచ్చేసరికి 10, అలానే శ్రీకాకుళం 7, వైఎస్ఆర్ కడప 3 పోస్టులు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి. ఓకే రైట్. ఇక్కడ దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి అవైలబుల్గా ఎగ్జామ్ అనేది రాయొచ్చండి. దీనికి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా 18 to 42. ఓకే అలానే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ 80 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్లో, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్లో ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఉంటుందండి. ఓకే నెక్స్ట్ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే ఇది ప్రాసెస్ సర్వర్ నోటిఫికేషన్. ఇది 9th నోటిఫికేషన్ అండి. సో ఈ 9th నోటిఫికేషన్ దీనికి సంబంధించిన శాలరీ అంటే బేసిక్ పే వచ్చేసరికి, స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి 23,780 నుంచి 76,730 వరకు ఉంటుంది. సేమ్ ఆన్లైన్ అప్లికేషన్ మే 13 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి అనంతపురం 1 పోస్టు, చిత్తూరు 21, ఈస్ట్ గోదావరి 25, గుంటూరు 20 పోస్టులు ఉన్నాయి. అలానే కృష్ణా 21, కర్నూలు 2, నెల్లూరు 6, ప్రకాశం 18, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 8, వెస్ట్ గోదావరి 15, వైఎస్ఆర్ కడప 20. సో ఓవరాల్గా ఈ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉండాలి, అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది దీనికి. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్ కనుక మనం చూసినట్లయితే 80 మార్క్స్ ఉంటుంది. 80 మార్క్స్లో 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, 10 మార్కులు జనరల్ ఇంగ్లీష్, 30 మార్కులు మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి. సో దీనికి సంబంధించిన సిలబస్ ఇలా ఉంది చూడండి. సో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్. సో ఇండియన్ కల్చర్ అనేది బేసిక్గా హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో రీసెంట్గా జరిగినటువంటి సైంటిఫిక్ రీసెర్చ్లు ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్గా ఈ జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఓకే సో నెక్స్ట్ లాస్ట్ నోటిఫికేషన్ అయినటువంటి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది చూద్దాం. సో ఈ ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ కూడా ఇది 10th నోటిఫికేషన్గా రిలీజ్ చేయడం జరిగింది. సేమ్ దీనికి కూడా అనంతపురంలో 43 పోస్టులు, చిత్తూరు 85, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి 43, గుంటూరు 60, తర్వాత కృష్ణా 52, కర్నూలు 55, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 49, ప్రకాశం 59, శ్రీకాకుళం 33, విశాఖపట్నం 73, విజయనగరం 30, వెస్ట్ గోదావరి 17, వైఎస్ఆర్ కడప 52 పోస్టులు విడుదల చేయడం అనేది జరిగింది. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మస్ట్ పాస్ 7th క్లాస్ ఎగ్జామినేషన్. Candidates who failed intermediate or equivalent examinations will be considered as eligible. ఓకే సో 7th క్లాస్ పాస్ అయి ఉండాలి మినిమం. ఇంటర్మీడియట్ లేదా ఆ ఈక్వల్ ఎగ్జామ్స్ ఏమైనా ఫెయిల్ అయినా కానీ దీనికి ఎలిజిబుల్ అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందండి. ఓకే సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సిలబస్ కనుక మనం చూసినట్లయితే, అంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసినట్లయితే చూడండి, ఇది 80 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. సో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 10 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్, 30 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీలో ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ క్యారీ చేస్తుంది. సో ప్రతి ఎగ్జామ్ మొత్తం 90 మార్కులకి 90 నిమిషాలుగా ఉంటుందండి. ఈ ఎగ్జామ్ అనేది 1.5 గంటల డ్యూరేషన్లో ఎగ్జామ్స్ అన్నీ జరుగుతాయి. సో ప్రతి ఎగ్జామ్ కూడా 80 క్వశ్చన్స్ 90 మినిట్స్లో ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో ఇదండి బేసిక్గా ఈ ఆన్లైన్ ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ గురించి. దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సిలబస్ వైజ్గా దాని గురించి మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. అక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ టెస్టులు ఇక్కడ నుంచి డైలీగా అవైలబుల్ ఉంటాయి. ఆల్రెడీ లాస్ట్ కోర్టు నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మన దాంట్లో రాసి ఈజీగా జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. సో వన్స్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటైతే అక్షరం ఎడ్యుకేషన్ యాప్ కానీ వెబ్సైట్ కానీ ఈ రెండిట్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.